నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు ఈ మధ్యకాలంలో నేను వింటున్న చాలా సంగతులు ఏంటంటే, కొంతమంది క్రూరంగా ప్రవర్తిస్తూ మనిషా మృగమ అనే స్థితిలోకి మనిషి వెళ్ళిపోయేట్లాగా ఈ మధ్యకాలంలో వార్తలో వచ్చింది ఒక విషయం ఏంటంటే, మదనపల్లి గ్రామంలో ఒక అమ్మాయిని లోకుల వర్ణని ఒక అతను లోకుల వర్ణని ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చిన్న పాపని ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే పిల్లరా, ఆ అమ్మాయికి సుమారు ఒక 5 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. 7 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళి పాడు చేసి, ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళి పాడు చేసి చంపేసి ఒక డ్రమ్ములో కాళ్ళు చేతులు విరిసేసి ఆ డ్రమ్ములో పెట్టి మూత పెట్టేశాడు. ఎన్ని సంవత్సరాలు బాబా? 7 సంవత్సరాలు. ఎవరన్నా పిల్లలు కనపడితే మనం ఏం చేస్తామంటే, మన పిల్లలు కాకపోయినా పిల్లల్ని ముద్దాడుతూ ఉంటాం. మన పిల్లలు కాకపోయినా ఏం చేస్తాం? ఎత్తుకుని ముద్దాడుతాం, ఆడేస్తాం కాసేపు. మరి ఆడికి ఏమనిపించిందో ఏంటో, 7 సంవత్సరాల పాపని అమ్మా మరి కర్కోటంగా, దుర్మార్గుడుగా, ఒక రాక్షసుడిగా ఆ అమ్మాయిని ఏం చేశాడు? పాడు చేసి చంపేసి కాళ్ళు చేతులు విరిచేసి, చూడండి ఎంత దారుణంగా ఉందో, ఒక డ్రమ్ములో పెట్టి మూత పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటి పక్క వాళ్ళందరూ చూసి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. పిల్లరా, ఈ వాక్యాన్ని ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని దగ్గర పెట్టి చూడండి, ఎంత బాగుందన్నమాట. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం వస్తుందంటండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలో నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టాడు. నిన్న బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాట్లాటపల్లిలో సీసీ ఫుటేజ్లను పరిశీలించగా హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక దారుణ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, నిన్న మిస్సింగ్ గా నమోదైన కేసు ఇవాళ విషాదంగా అంతమైంది. అసలు ఏం జరిగింది? కేసు డీటెయిల్స్ ఏంటి శ్యామ్? శ్రవంతి, మదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకున్నాయని చెప్పాలి. 7 సంవత్సరాల బాలిక మీద నిందితుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మదనపల్లి పట్టణంలో కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. పట్టణం పరిధిలోని నీరుగట్టు వారిపల్లి నుంచి కాకట్ల వారిపల్లి గ్రామం వద్ద ఇంటికి, అంటే బాలిక ఇంటికి పరిసరాల్లోని ఎవరైతే బాలిక నివసిస్తున్నారో ఆ నివాసానికి సంబంధించిన ఓనర్ కుమారుడు ఈ నిందితుడు. నిందితుడి ఇంట్లో ఒక డ్రమ్ములో బాలిక మృతదేహాన్ని పోలీసులు ఇవాళ ఉదయం గుర్తించారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలిక కనపడకుండా పోయింది. దీంతో 1 పోలీసులను ఆ బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదట మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే బాలిక వీరి ఇంటికి వచ్చిందని గుర్తించి వారి ఇంట్లో ఇవాళ తెల్లవారు సోదాలు చేస్తే బాలిక మృతదేహం వారి ఇంట్లోని ఒక డ్రమ్ములో లభ్యమైంది. ప్రస్తుతం బాలిక మృతదేహం ఇంకా వారి ఇంట్లోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఇంటి ముందు తీవ్ర రాస్తారోకో నిర్వహిస్తున్నారు. నిందితుడిని మాకు అప్పగించాలంటూ కూడా పోలీసులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు మదనపల్లి పట్టణంలో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే 7 సంవత్సరాల అభం శుభం తెలియని బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపాడనే ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని మాకు అప్పచెప్పాలంటూ కూడా
ఆ బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. కాట్లాటపల్లి రోడ్డు మొత్తం కూడా ఈ రాస్తా రోకోతో పూర్తిగా దిగ్బంధం అయింది. కొద్దిసేపట్లోనే జిల్లా ఎస్పీ ధీరజ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఈ విషయానికి సంబంధించి వివరాలు అయితే మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకైతే ప్రాథమికంగా పోలీసులు చేసిన దర్యాప్తు, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బాలికను ఎవరైతే నిందితుడిగా మనం చెప్తున్నామో అతను అత్యాచారం చేసి చంపాడని ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు దీన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అధికారికంగా ఎవరైతే అతను ఉన్నాడో కులదీప్, అతను బాలికను చంపాడు, ఏ ఉద్దేశంతో చంపాడు అనే అంశం కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఆ బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపించే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. సో రైట్, థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.